హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథల్లోకి వెళ్తే, ఉదయం లేచిన దగ్గర నుంచి నాన్న హడావిడి చూసిన నాకేమీ అర్థం కాలేదు. ఎప్పుడు పెద్ద రాయుడు సినిమాలో రజనీకాంత్ గారిలా లేని సీరియస్ అరువు తెచ్చుకొని మరీ ముఖంలో చూపించే నాన్నేనా? ఎల్కేజీలో ఫస్ట్ క్లాస్ వచ్చిన చంటి పిల్లాళ్ళ హడావిడి చేస్తుంది అని అయోమయంలో ఉన్నాను నేను. నిన్న నేను కళాశాల వసతి గృహం, అదే హాస్టల్ నుంచి ఊడిపడ్డప్పుడు కూడా పనిష్మెంట్ పొందిన పిల్లాళ్ళ సీరియస్గానే ఉన్నారు కదా అని ఆలోచిస్తూనే నిద్ర లేచిన దాన్ని అదరాబదరగా దంతాదావనం చేసి అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఏవే, వచ్చావా? లేవలేదేమో, నేనే వచ్చి త్వరగా తయారవ్వమని చెప్దామనుకుంటున్నా. పో పో, త్వరగా రెడీ అవ్వు పో. నా ప్రశ్న పెదవి దాటకముందే హిట్లర్లా ఆదేశం జారీ చేసింది మా మాతశ్రీ. అది కాదు మా, నా అన్న మాట పూర్తి కాకముందే భస్మం చేసేలా ఒక్క చూపు విసిరింది నా వైపు. ఇక నోటికి తాళం వేసేసి వెళ్ళి తయారయ్యా. స్నానమైతే చేశాను, కానీ ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాలేదు. నాన్న హడావిడి చూసి కొంప తీసి పెళ్లి చూపులు కాదుగా అన్న అనుమానం అప్పుడే నా మైండ్లో చేరింది. పెళ్లి చూపులు అయితే మా అమ్మ ఈ పాటికే బీరువాలో భద్రంగా దాచిపెట్టిన నగలతో పాటుగా ఉన్న బెనారస్ పట్టు చీరలన్నీ మంచం మీద పరిచేసేది అని గట్టి నమ్మకం ఉండటంతో నా దగ్గరున్న వాటిలో నాకు అత్యంత ప్రియమైనదైన నెమలికంఠం రంగు కుర్తి తీసుకుని ఒంటికి తగిలించేసుకుంటుండగా నా గదిలోకి ఎంట్రీ ఇచ్చిందమ్మా. హమ్మయ్యా, ఏ రంధ్రాల జీన్సో, ఏ చేతుల్లేని టాపో వేసుకుంటావేమోనని పరిగెత్తుకొచ్చా. పర్లేదు, మంచిదే వేసుకున్నావు. కితాబిచ్చిందో లేక దెప్పి పొడిచిందో అర్థం కాకుండా మాట వేసి వెళ్ళిపోయిందమ్మా. చాలా సింపుల్గా రెడయ్యి ఫోన్ పట్టుకుని కూర్చున్నానా. అమ్మాయి, పిలిచారు నాన్న. ఆ పిలుపు చెవిని చేరిన మరుక్షణం మరో ఆలోచన లేకుండా హా నాన్నా అని హాల్లోకి తొంగి చూశాను. సుధా, అమ్మాయి కూడా రెడీ అయింది, నీదే లేటు అన్నారాయన. బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఏదో ఉందని అర్థమైంది నాకు వెంటనే. వచ్చేస్తున్నానండి అని అమ్మ రాగానే ఒద్దికైన కుటుంబంలాగా ముగ్గురం కారులో బయలుదేరాం. నాన్న కార్ డ్రైవ్ చేస్తుంటే అమ్మ నాన్న పక్కన కూర్చుని కంపెనీ ఇవ్వగా ఒంటరైన నేను బ్యాక్ సీట్లో చతికిలబడి ఈ ఆకస్మిక ప్రయాణానికి కారణం ఏమిటని విశ్లేషిస్తూ కూర్చున్నాం. చెప్పావా? నాన్న స్వరం వినిపించింది. మీరు చెప్పుంటారని నేను చెప్పలేదు, వెంటనే అమ్మ పలికింది. సరిపోయింది, ఎక్కడికో చెప్పకుండానే తయారవమన్నావా అని. అమ్మాయి, పిలిచారు నాన్న. చిన్నప్పటి నుంచి కన్నా బంగారం లాంటి పిలుపులు కానీ, చిన్ని బన్నీ చున్ని లాంటి ముద్దు పేర్లు కానీ లేవు మా ఇంట్లో. అలా అని మా ఇంట్లో వాళ్ళు ఏమ స్ట్రిక్ట్ ప్రేమలు ఆప్యాయతలు ఉండవేమనుకునేరు. అవన్నీ బేషుగ్గా ఉంటాయి, కానీ ప్రదర్శించరు. కౌగలించుకుంటేనే ప్రేమ ఉన్నట్ట, ముద్దు చేస్తూనే మమకారం ఉన్నట్ట అని అనుకునే మనుషులం మేము. ఇలాంటి పిలుపులు లేకపోయినా మా ఇంట్లో అవసరమైనంత స్వతంత్రం ఇస్తారు నాకు. కాకపోతే ఆ ఫ్రీడమ్ని సద్వినియోగపరచకూడదు అన్నట్టు కొంచెం సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వేరే ఉద్దేశం కాదు. హా, ఎక్కడున్నా? అమ్మాయి అని పిలిచారు నాన్న. హా నాన్న అనేసరికి ఇవాళ మన ఊర్లో హై స్కూల్ విద్యార్థుల పూర్వమిత్రుల సమ్మేళనం, అదే రీయూనియన్ తల్లి అని చెప్పారు ఆయన. ఆయన మాటలకి గతం గింగిరాళ్ళు తిరుగుతూ కనపడగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయా నేను. ఆయన స్కూల్మేట్ రీయూనియన్ అయితే నేను గతంలోకి పోవడం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. మా నాన్నగారి హై స్కూల్ మేట్స్ చాలామంది మా ఊరు వాసులే. అప్పట్లో అంటే మా నాన్న అమ్మని చేసుకుని నేను పుట్టిన రోజుల్లో వ్యవసాయం ఎక్కువగా చేసేవాళ్ళు కాబట్టి నాన్నకి ఏ ఉద్యోగం రాకపోవటంతో మా తాతగారి కిందున్న పొలాలు చూసుకునేవాళ్ళు. అలానే మరికొందరు క్లాస్మేట్స్ కూడా నాన్న అనుసరించిన మార్గాన్ని వారు కూడా అనుసరించి అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళలో ఒకరే రామ్ మామ. ఈ పాటికి అర్థమైందనుకుంటా నేను గతంలో గింగిరాలు తిరగటానికి కారణమెవరు. మా రామ్ మామ నాన్నకి జిగిరి దోస్తు. వాళ్ళ అబ్బాయి సన్నీ నా జిగిరి దోస్తు. సన్నీ అనగానే మదిలోకి
తలంపుకి వచ్చేవి వాడి నీలాల కళ్ళే. ఎంత పెద్దగా ఉంటాయో. వాడు నాకన్నా సంవత్సరం పెద్దోడే కానీ హైట్లో భూమికి జాడను మాత్రమే ఉండేవాడు. పొద్దున్నే హై స్కూల్కి వెళ్ళటం నుంచి మొదలుపెట్టి నేను చేసే ప్రతి పనిలో వాడు నా తోడే ఉండేవాడు. వాడి కన్నా నేను హైట్ కాబట్టి వాడి నీడలా కాచుకొని ఉండేదాన్ని నేను కూడా. ఒకరోజు లంచ్ టైంలో వాళ్ళమ్మ పెట్టిన 3 బాక్సుల క్యారేజ్ పట్టుకొని నా క్లాస్ రూమ్కి పరిగెత్తుకొచ్చేవాడు. ఆ వేళ లంచ్ బెల్ కొట్టి 10 నిమిషాలైనా రాకపోయేసరికి నేనే నా క్యారేజ్ బుట్ట పట్టుకుని వాడి క్లాస్ రూమ్కి వెళ్ళానా. నన్ను చూసిన వాళ్ళ క్లాస్మేట్స్, వచ్చిందిరా వాడి తోక, ఆడపిల్లలా వాడక్కడ ఏడుస్తూ ఉంటాడు, ఈ తోక తన టైతో వాడి ముక్కు తుడిచిద్ది అని మాట్లాడడం నాకు ఇప్పటికీ గుర్తే. ఆ మాట వినగానే నా ఫ్రెండ్సే అంటారా, ఒక్కొక్కడికి ముక్కు మీద పిడిగుద్దులు కురిపించి మా వాడి దగ్గరికి వెళ్ళానా. వాళ్ళన్నట్టుగానే ఏడుస్తూ కనిపించాడు వాడు. వాళ్ళన్నట్టు నా టైం కాకుండా నా యూనిఫామ్కి మా అమ్మ పెట్టిన కర్చీఫ్ తీసి వాడి కన్నీళ్లు తుడిచాను. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావంటే వాళ్ళంతా నన్ను గల్గా పుట్టబోయి మిస్టేక్గా బాయిగా పుట్టావని వెక్కిరిస్తున్నారు. నేను హైట్ తక్కువగా ఉన్నానని వెక్కిరించడమే కాకుండా నీతో ఆడుకుంటున్నానని చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. అప్పుడు నేను సెకండ్ క్లాస్ చదివేదాన్ని, అంటే వాడు థర్డ్ క్లాస్ అనుకుంటా. ఆ మాటలు వాడు అనేటప్పుడు వాడి ముఖం, ఆ ముఖంలో వింతైన హావభావాలు నాకిప్పటికీ గుర్తున్నాయంటే నాకే నమ్మశక్యం కాకుండా ఉంది. వాడలా అనేసరికి ఎవరన్నారో చూపించు అని వాడిని లాక్కొని పోయానా. మాకెదురొచ్చిన వాడి ఫ్రెండు, నందు, నువ్వు మా క్లాస్ వాళ్ళని కొట్టావా, వాళ్ళు నీ మీద మిస్కి కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పాడు. అంతే, అప్పటిదాకా పిల్లిలా నా వెనకాల నక్కిన మా వాడు కాస్త చిరుతల వాళ్ళ మిస్ దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడేమో కానీ నా మీద కోపంగా ఉండవలసిన మిస్సు వాళ్ళ మీద కేకలేస్తూ ఉంది. కానీ వాళ్ళని కొట్టినందుకు కాను నాకు మా నాన్నగారి దగ్గర చివాట్లు తప్పలేదు. వాడు చెప్పినప్పుడైతే వాడి క్లాస్మేట్స్ మీద కోపం వచ్చింది కానీ ఆలోచిస్తే వాడు నాతో ఉండటం వల్లే మిగతా వాళ్ళెవ్వరూ వాడిని కలుపుకోవట్లేదనిపించింది. అందుకే నేను ఆడే బుడ్డీలాట, అమ్మ నాన్న ఆట, టీచర్ ఆట, తొక్కుడు బిళ్ళ, నేలబండ వేటిట్లో వాడిని చేర్చుకునేదాన్ని కాదు. పైగా నా క్లాస్మేట్స్తో స్కూల్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసేదాన్ని. ఇలా వారం రోజులు గడిచాయి. ఒకరోజు స్కూల్కి వెళ్ళటానికి బయటకు వచ్చేసరికి నా కోసం కాపు కాస్తూ ఉన్నాడు. సన్నీ, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడిగేసరికి, నువ్వెందుకు నాకు కటిఫ్ చెప్పేశావు, అప్పటికే నీళ్లు నిన్న కళ్ళతో అడిగాడు వాడు. వాడిని చూసి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అయినా నేను వాడికన్నా స్ట్రాంగ్ కదా, అందుకే ఏడవకుండా నేను కటిఫ్ చెప్పానా ఎప్పుడు అన్నాను నేను. కటిఫ్ చెప్పలేదు కానీ నాతో స్కూల్కి రావట్లేదు, నాతో ఆడుకోవట్లేదు అన్నాడు బాధగా. ఇక నిజం చెప్పేయాలని నిర్ణయించుకొని, మరి నేను నీతో ఆడితే నిన్నెవరు తమతో చేర్చుకోవట్లేదు అవునా, పైగా నిన్ను అమ్మాయి అని ఏడిపిస్తున్నారు కదా, అందుకే అన్నాను. దానికి వాడు చెప్పిన సమాధానం నాకింకా గుర్తే. వాళ్ళెవరు నాతో కలవకున్నా, వాళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేసిన నాకు పర్లేదు, బట్ ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్, ఓన్లీ యువర్ ఫ్రెండ్షిప్, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్, కానీ నువ్వు నన్ను పట్టించుకోకపోతే నాకు ఏడుపు వస్తుందన్నాడు. ఆ రోజే ఫిక్స్ అయ్యా, ఎంత కష్టమైనా కలకాలం వాడితోనే ఉండాలని. అప్పటికే నా ఆటలు బోర్ కొట్టేయటంతో వాడి ఆటల్లోకి దిగాం. క్రికెటు, కర్రబిల్ల, గోళీలాట ఇలాంటి ఆటలతో మొదలుపెట్టి చెట్లెక్కడం, గోడలు దూకటం, అబ్బో నేను చెయ్యని పనులు లేవు. అప్పట్లో ఒక పని మాత్రం మిగిలిపోయిందని ఆ రోజు అది చేద్దామని మా సన్నీ నేను అనుకున్నాం. అనుకున్న తడువుగా స్కూల్కి వెళ్తున్నామని చెప్పి సినిమా హాల్కి చెక్కేశాం. టికెట్లు తీసుకునేటప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి నాకు హాఫ్ టికెట్ తీసుకున్నాం. ఆ థియేటర్ అంకుల్ని సన్నీ గారిని చూపించి, నేను ఇంత హైట్ ఉన్నా కాబట్టి నాకు హాఫ్ టికెట్, మా సన్నీగాడు నాలో సగం కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నాడు కాబట్టి పావు టికెట్ ఇస్తారా అని ఆశగా అడిగానా. ఆ అంకుల్తో పాటు మా సన్నీగాడు కూడా పగలబడి నవ్వేశాడు. టికెట్ రేటు హైట్ బట్టి కాదు,
ఏజ్ బట్టి ఉంటుంది అని ఆయన చెప్పటంతో మా సన్నికి పావు టికెట్ తీసుకుంటే మిగిలిన డబ్బులతో పేలాలు కొనుక్కోవచ్చునన్న నా ఆశ అడే ఆశ అయ్యి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఇంటర్వెల్ వచ్చేసరికి మా పక్క సీట్లో కూర్చుంది ఎవరో కాదు, మా నాన్న. అటు పక్కన రామ్ మామ, సన్నీ వాళ్ళ నాన్న అని గమనించుకొని మేం మెల్లగా జారుకునే లోపే కర్ర పట్టుకొని మా ఇద్దరిని ఇంటికి తరిమిచ్చి మరి కొట్టారిద్దరు. ఆ దెబ్బలు తగ్గి తిరిగి స్కూల్కి వెళ్ళేసరికి మాకు 2 రోజులు పట్టింది. అప్పటినుంచి కొద్దో గొప్పో బుద్ధిగా ఉండటం మొదలుపెట్టాం. అలా రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడే మా ఇద్దరి మధ్య మొదటి చివరి గొడవ వచ్చింది. మేము విడిపోవటానికి కారణమైంది. ఆ గొడవ బుజ్జిగాడు సినిమాలో బుజ్జి చిట్టిలా గొడవ కన్నా కామెడీగా ఉంటుందేమో కానీ ఆ గొడవ వల్లే మా మధ్య దూరం మొదలైందని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఏంటా గొడవ అంటే, ఆ రోజు స్కూల్లో స్పోర్ట్స్ డే, కబడ్డీ పోటీలు పెట్టారు. అప్పట్లో చదువులో ఫస్ట్ రావడం అన్నా, ఆటలో నెగ్గటం అన్నా ప్రెస్టేజ్ సమస్య కనుక అన్ని ఆటలు దుమ్ము దులిపేస్తూ వస్తున్నాను. కబడ్డీ పోటీ పెట్టారు. నేను కూతకి వెళ్ళి అవతల గ్రూప్లో అమ్మాయిని పట్టుకొని గీత దాటి వచ్చేశాను. కాసేపటికి ఆ అమ్మాయి మంట మంట అని అరవటంతో గేమ్ ఆపేసి ఏమైందా అని చూసాము. ఆ అమ్మాయిని తాకిన చోట నా గోర్లు దిగబడిపోయి ఆ అమ్మాయికి రక్తం వస్తుంది. చూసిన వాళ్ళంతా నువ్వు మనిషివా రాకాసివా అని తిట్టిపోశారు. ఆటలో అనుకోకుండా జరిగిన దానికి అందరూ ఆడిపోసుకున్నారని బాధగా సన్నీ దగ్గరికి వెళ్తే వాడు కూడా అలా రక్కుతావా, యానిమల్గా బిహేవ్ చేశావు అన్న ఎగువ మీద కొట్టేశాడు. వాడికి అప్పుడే అక్కడే వాడిని తిట్టిపోసి కటుకు చెప్పేసి వచ్చేశాం. వాడు తిరిగొచ్చి నాకు సారీ కూడా చెప్పలేదు. ఆ తర్వాత నాకు అమ్మవారు పోయటంతో నాకు అసలు బయట ఏం జరుగుతుందనుకో తెలియదు. నాకు తగ్గిపోయాక తెలిసింది ఏమిటంటే, మా రామ్ మామకి సర్కారీ కొలువు వచ్చి ఆ ముందు రోజే కుటుంబంతో సహా పట్నం పోయాడని, ఆ తర్వాత కొన్ని రోజులకే నాన్నకు కూడా ఉద్యోగం రావటంతో మేం కూడా అక్కడి నుంచి వచ్చేసాము. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ రీయూనియన్ ద్వారా వాడిని చూడబోతున్నాను అన్న ఉత్సాహం నాలో ఉరకలేస్తుంది. అప్పుడప్పుడు మాటల సందర్భంలో నాన్న వాడికి ఐఐటిలో సీటు వచ్చిందని, 1,50,00,000 ప్యాకేజ్ వస్తే అది వద్దనుకొని యుఎస్లో మాస్టర్ చేయడానికి రెడీ అవుతున్నాడని, నేను కలలు కన్న జీవితాన్ని వాడు జీవిస్తున్నాడని అప్పుడొక వార్త నాన్న చెవిన వేస్తుంటే, నాకు సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోయినా అదంటే చాలా చిరాకైనా అన్నిట్లోనూ అకౌంట్ క్రియేట్ చేసుకుని మరీ వెతికేశాను. అలా వెతికే కాలంలోనే అసలు మన సన్నీకి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదట తెలుసా. వాట్సాప్ కూడా కాలేజీలో ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసమే వాడతాడట అన్న నాన్న మాటకి నాకు నీరసంతో పాటు ఆ సోషల్ మీడియా మీద విరక్తి రెట్టింపయింది. నాన్న మాటలతో వాడి మీద ఆరాధన ఎక్కువైపోయి నాకు తెలియకుండానే వాడి మీద చిన్నపాటి క్రష్ కూడా మొదలైపోయింది అంటే నమ్మండి. వాడి ఊహల్లో ఊగిసలాడుతుండగానే పచ్చని పైరగాలి నన్ను పలకరించింది. మా రామ్ మామ మా నాన్నలాగే కొంతమంది సంసార సంఘాన్ని ఈదడానికి వలస వెళ్ళిపోతే, ఒక్క శ్రీధర్ మామ మాత్రం వ్యవసాయాన్ని నమ్ముకొని పెద్ద భూస్వామి అయిపోయాడు. ఆయనంటే నాకు ఎనలేని గౌరవం. ఎప్పుడు ఊరొచ్చినా కోడలా కోడలా అని ముద్దు చేస్తాడు. ఆ కోడలన్న పదం వెనకాల తన ఇంటి కోడల్ని చేసుకునేంత ప్రేముందని మొన్న సంక్రాంతి వరకు తెలీదు. సంక్రాంతికని ఊరు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి సుందర్కి ఇచ్చి చెయ్యమని అడిగారు. నాన్న చూద్దామని దాటవేశారు. సుందర్ బాబు సుందరంగా ఉంటాడు కానీ నాకేమో అతని మీద అలాంటి అభిప్రాయం లేదు. మామయ్య పెళ్లి గురించి అడిగాక అభిప్రాయం కలుద్దేమో అని చూశాం. అబ్బే, నా గుండె బండ కదా, ఎలా కరుగుద్ది. ఇక కలక్కూడని వరుసలు సుందరంలో కనిపిస్తున్నాయి కానీ భర్త అనే భావన కలగట్లేదు. బహుశా దీనికి కారణం సన్నీ కాదుగా అని అప్పుడే మొదటిసారిగా అనిపించింది. మామ వల్ల సన్నీ మీద క్రష్ మెల్లిమెల్లిగా వేరే రూపం సంతరించుకోసాగింది. ఇప్పుడు శ్రీధర్ మామ గురించి ఎందుకు చెప్తున్నాం? హా, ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం శ్రీధర్ మామ ఇంటి వెనకాల ఉన్నాం మామిడి తోటలోనే జరుగుతుందన్నమాట.
పైపెంచు ఈసారి శ్రీధర్ మామ సుందరం పెళ్లి విషయం తేల్చేయాలని గట్టిగా ఉన్నాడని సుందరం చెల్లి సిగ్న చెప్పింది. ఈ సిగ్న నా ఈడుదేం. మా సన్నీ తర్వాత ఇదే నా బెస్ట్ ఫ్రెండు. సన్నీ మగ పిల్లవాడు కావటంతో వాడితో కనెక్షన్ కట్ అయింది, కానీ స్నిగ్ధ ఆడపిల్లే కాబట్టి ఫుల్ టు ఫ్రీడమ్ ఉండేది. పైగా ఎవరితో చెప్పినా చెప్పకున్నా స్నిగ్ధతో మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకోవడం నాకు అలవాటు. సన్నీ గురించి నా మనోభావాల నుంచి వాళ్ళ అన్న సుందరం గురించి నేను ఊహించుకోలేని ఊహలు దాకా రికార్డ్ వేశాను తన దగ్గర. నేను మీకు తన ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడే శ్రీధర్ మామ వాళ్ళిల్లు రావటంతో కారు ఆపానా అన్నాం. మామిడి తోటకి వేరే మార్గం కూడా ఉంది, కానీ శ్రీధర్ మామ ఇంటికి రమ్మనటంతో అక్కడికి వెళ్ళాము. మా కోసం ప్రత్యేకంగా పలహారాలు ఏర్పాటు చేశాడు మామ. ఇలా ఎప్పుడు చూసే ముఖాలతో కలిసి తింటే ఏం సరదా. అందరితో కలిసి తింటేనే కదా కార్యక్రమం కడుపు రెండు నిండేది అని అనిపించింది. కానీ అంతమంది ముందు ధైర్యం చేసి మాట్లాడితే స్వాతంత్ర దేశాల్లో విప్లవకారుని చూసినట్టుగా చూస్తారని మౌనం వహించాను. మాతో పాటు రామ్మమ్మ వాళ్ళు కనపడేసరికి మా సన్ని కనిపిస్తాడేమో అని ఎగిరెగిరి చూశాను. చిన్నప్పుడంటే ఆ వయసుకి చాతడంత ఎత్తు ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం అప్పటి మా సన్నీలా భూమికి జానడే ఉన్నా కదా వాడు కనపడలేదు. సన్నీ ఏడిరా అన్న నాన్న మాటకి అసలు సన్నీ అక్కడ లేడని అర్థమైంది. అవును, స్నిగ్ధ కూడా లేదే, ఎక్కడికి వెళ్ళింది అనుకుంటుంటే నాన్న అడిగిన ప్రశ్నకి రామ్మామ సమాధానమిచ్చాడు. అందరూ బయట ఉంటే మనం ఇక్కడ తినేదేంటి అని సిగ్నల్ తీసుకుని బయటికి వెళ్ళారా సన్నీ అని. ఇక నేను క్షణం కూడా అక్కడ ఆగలేకపోయాను. ఎప్పుడెప్పుడు సన్నీ ముందు వాలిపోదామా అన్నట్టు తైతెక్కలాడసాగాను. రామ్మమ్మ సమాధానికి తల పంకించి, అవును, మనం మాత్రమే ఇక్కడ ఉండి ఏం చేస్తాం, పదండి అని లేచారు నాన్న. వాన నీటి కోసం వేచి చూసే చకోర పక్షిలా, కాదు కాదు పులిహోర ప్యాకెట్ కోసం చూసే వరద బాధితుల్లా ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు సన్నీ ముందు వాలిపోదామా అని చూస్తున్నా నేను. ఇక ఆగలేక ముందుగా తోటలోకి ఊరికాను. తోట ఎంట్రెన్స్లోనే ఒక పెద్ద హార్డింగ్ మా నాన్నని ఆకర్షించింది. ఆయనది చూస్తూ ఆగిపోయారు. మరి 10వ తరగతి పరీక్షలు అయ్యాక తీసుకున్న గ్రూప్ ఫోటోను చూసి ఎవరైనా ఆగిపోవటం సహజం కదా. ఆయన ఆగిపోతే ఆగిపోయారు. అమ్మాయి, ఇందులో నేను ఎక్కడ ఉన్నానో గుర్తుపట్టు అని మీలో ఎవరు కోటీశ్వరుడి గేమ్ షోలో నాగార్జున గార్ల ప్రశ్న అడిగారు. అసలే సన్నీ ఎలా ఉన్నాడో, నన్ను పలకరిస్తాడో లేదో అన్న టెన్షన్లో నేనుంటే మా నాన్న ఈ గెస్సింగ్ ప్రోగ్రాం పెట్టాడేంటో. ఎలాగోలా తప్పించుకోవాలరా భగవంతుడా అనుకుంటూ ఒక పక్క స్నిగ్ధ ఎక్కడుందా అని వెతుకుతూనే చూపుడు వేలిని ఫోటోలో పెట్టి చూపించాం. నందు నా గుండె గొంతుల్లోకి వచ్చేలా అరిచాను నాన్న. నాన్న అరుస్తుంటే అటుపక్క రామ్మామ, ఇటుపక్క శ్రీధర్ మామ ఇద్దరు ఒకటే నవ్వులు. ఆ సందర్భంగా ఎందుకు నవ్వుతున్నారో తట్టక హోల్డింగ్ వైపు చూసేసరికి నా చూపుడు వేలు 2 జడలు వేసుకున్న అమ్మాయి మీదుంది. కర్మ కర్మ అని ఇబ్బందిగా నవ్వి ఈసారి నా బుర్ర బాగా ఉపయోగించి ఆ గుంపులో మా నాన్నగారిని కనిపెట్టి చూపించేశాం. అయినా వాళ్ళ నవ్వులు ఆగకపోవటంతో మళ్ళీ భయమేసింది నాకు. కానీ నాన్న ఈసారి నవ్వుతూ నా భుజం తట్టగా అల్లంత దూరంలో ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది స్నిగ్ధ. అందరూ బయట ఉంటే మనం ఇక్కడ తినేదేంటి అని సిగ్ధను తీసుకుని బయటికి వెళ్ళారా సన్నీ అన్న రామ్మ మాటలు జ్ఞాపకం వచ్చి, అంటే తనతో ఉన్నది సా సా సన్నీ అని పరుగులాంటి నడకతో వారి వైపు వెళ్ళాను. నా అడుగులు దగ్గర అవుతూ వాళ్ళను చేరుతుంటే అంత గోలలోనూ ఆ గందరగోళంలోనూ నా గుండె సరు నాకే తెలియసాగింది. అతన్ని చేరేలోపే అతని మాట నా చెవిని చేరి మనసు ఆనందంతో ఉరకలేసింది. నా సన్నీ అన్న భావం మనసంతా నిండిపోయింది. కళ్ళలోకి నీటి చెమ్మ చేరింది. ఈలోపు అతను స్నిగ్ధతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడనిపించింది. నడకలో వేగం తగ్గించేశాను. ఇక్కడ సెల్ ఫోన్ షాప్స్ ఎక్కడైనా ఉన్నాయా స్నిగ్ధ? ఇక్కడికి వచ్చే ముందు ఫోన్ కింద పడింది. కాల్ వస్తే స్పీకర్ ఆన్ చేయాల్సిందే, వినపడట్లేదు. అతను అడగటం వినిపించి సీక్రెట్ ఏం లేదు కదా అనుకుంటూ సిద్ధ పక్కకు వెళ్ళి నిల్చున్నాను. హే, ఎప్పుడొచ్చావు? నువ్వు అసలు హాస్టల్ నుంచే రావనుకున్నాను.
నేనొచ్చాను అన్న ఎగ్జైట్మెంట్లో వాగేస్తుంది సిగ్ధ. కానీ అవేమీ నా చెవిలోకి పోవట్లేదు. అవును, నా చిన్ననాటి స్నేహం, నా మొదటి ప్రేమ నాకెదురైతే మిగతా ప్రపంచమంతా మిథ్యగా అనిపించింది. ఉంగరాల జుట్టు, 6 అడుగులకి 1 అంగుళం తక్కువ ఎత్తు, చామన ఛాయ రంగు, ఎంత అందంగా ఉన్నాడంటే ఏ అమ్మాయి అయినా కళ్ళలో ఒత్తులేసుకుని చూసేలా. నందు, తిను అని పరిచయం చెయ్యబోతుంది సిగ్ధ. దీనికేమన్నా పిచ్చా? నా సన్నిని నాకు ప్రత్యేకంగా పరిచయం చేయాలా అనుకుంటుంటే. సిగ్ధ, పిలిచారు దాన్నెవరో. మా మధ్య నువ్వెందుకు అని దేవుడుక్కున అనిపించినట్టుంది. పోయిక నా సన్ని మీద నుంచి చూపు మల్చకుండా అనుకున్న నేను. ఎలా ఉన్నావురా? అక్షరం అక్షరం కూడా పలుక్కుంటూ అడిగాను నేను. బాగున్నా, మీరు అడిగాడు నా సన్ని. గుండెల్లో ఏదో కలుక్కమన్న భావన. సన్ని నన్ను మర్చిపోయాడా అన్న భయం మొదలవ్వగానే మిమ్మల్నే మీరు రిపీట్ చేశారు సన్ని. దేవుడా, ఈ మాట వినే కన్నా నాకు బ్రహ్మ చెవుడు ప్రసాదించవచ్చు కదా. వినడానికి ఓవర్గా ఉన్న నా ఫీలింగ్ అదే. నీకు ఏమీ కాను నేను అని సమాధానం చెప్పాలనిపించి నోరు తెరిచేలోపు సన్ని ఫోన్ మోగింది. ఎత్తడంతోనే స్పీకర్ ఆన్ చేసి హా అన్నాడు. సన్ని గారు, నా కాబోయే శ్రీవారు ఏం చేస్తున్నారు అని అవతల వినిపించేసరికి నా కళ్ళు డ్యామ్ గేట్లు ఎత్తేశాయి. కన్నీటి వరద ప్రవహించింది. ఎక్స్క్యూజ్ మీ అని అతను పక్కకి వెళ్ళగానే ఏడుపు పెడబొబ్బలు పెడుతూ అక్కడ ఉండాలనిపించలేదు. చేతిలో ఉన్న ప్లేట్ పడేసి ఎవరో నీళ్ల గ్లాస్ అందిస్తే చెయ్యి కడిగేసి విసురుగా పక్కనే ఉన్న వరుచేను వద్దకి వెళ్ళి అక్కడున్న మంచం మీదెక్కి వెక్కిలు పెడుతూ కూర్చున్నాం. వెనకాల ఎవరు వచ్చినా అలికిడయింది. ఎవరో చూసే ఉత్సాహం కూడా లేదు నాకు. అలానే కూర్చుని పైరుని చూస్తూ శోకాండాలు కంటిన్యూ చేశాం. ఏమైందే, ఇక్కడికొచ్చి కూర్చున్నావేంటి? ఏడుస్తున్నావా? ఎందుకే? సిగ్ధ గొంతు వినపడేసరికి నా ఏడుపు హెచ్చుమీరింది. సన్నీ అని ఆమె నా పక్కన కూర్చోగానే కౌగలించుకుని ఏడ్చేశాం. సన్నీ ఏమైనా అన్నాడా అంది అది ఊరడిస్తూ. ఏమన్నా అనాలంటే నేను గుర్తుండాలి కదా. మీరు అనేశారు. చిన్నప్పుడు ఎన్ని కబుర్లు చెప్పేవాడు. నేను నిన్నసలు వదలను నందు. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. కావాలంటే రాజుమామతో మాట్లాడి మీ ఇంట్లోనే ఉంటా అని బుజ్జాయి కబుర్లు చెప్పేటోడు ఇప్పుడు కనీసం గుర్తుపట్టలేదు. ఇన్నాళ్ళు వాడు వస్తాడనే కదా ఎవరు ప్రపోజ్ చేసిన అస్సలు కన్సిడర్ కూడా చెయ్యనిది. వాడి గురించి ఆలోచించే కదా మీ అన్న సుందరంని ఆ స్థానంలో ఊహించనిది. వాడొస్తాడు. కథల్లోలా రెక్కల గుర్రంపై తీసుకెళ్లకున్నా రేసింగ్ బైక్ పైన తీసుకెళ్ళినా చాలనుకునే కదా. ఇన్నేళ్లు వాడు నా ఎదురై రాకున్నా నా హృదయంలో ఉన్నాడు చాలదా అనుకుంటూ బతికేశాను. కానీ ఇప్పుడు బాధతో నా గొంతు పూడుకపోతుంది. అది నాకే తెలుస్తుంది. ఓస్ని, క్రష్ కాకరకాయ అని చెప్పావు కానీ ఇంత ప్రేమిస్తున్నావని ఎప్పుడూ చెప్పలేదేంటి? అరిచింది సిగ్ధ ఆశ్చర్యంగా. నాకు తెలుసు సిగ్ధ. తను ఒక్కసారిగా మీరెవరు అన్నట్టు మాట్లాడేసరికి లోపలున్న బాధంతా బయటికి వచ్చేసింది. అయినా వాడిదేం తప్పు ఉందిలే. వాడేమన్నా కలగన్నాడా నేను తన కోసం వెయిట్ చేస్తుంటానని? అయినా నన్ను అనుకోవాలి. వాడు పలానా ఐఐటి అని నాన్న చెప్పగానే కష్టపడి చదివుంటే ఇప్పుడు ఎన్ఐటిలో చదువుకున్న దాన్ని అక్కడే వెళ్ళేదాన్ని. అప్పుడే పరిచయం చేసుకునుంటే ఛాన్స్ ఉండేదేమో. ఛీ, అంతా నా కర్మ. నాకిలా అవ్వాల్సిందే అన్నాను బాధగా. అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాడా అంది తను. చెప్పలేదు. నువ్వు వెళ్ళిపోయాక తనకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో వాళ్ళు ఏమండోయ్ శ్రీవారు అని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాను. కానీ నాకే అనిపించింది నేను ఏడ్చినంత మాత్రాన తను తిరిగి రాడు కదా. నాకు సన్నీ జస్ట్ క్రష్ మాత్రమే. లైఫ్ హ్యావ్ టు మూవ్ ఆన్. మరు నిమిషమే వేదాంతం మెదడులో తిష్టవేసింది. అదే మాట సిద్ధకు చెప్పాను. ఒసేయ్, నిన్ను చూస్తుంటే అపరిచితుడికి కజిన్ సిస్టర్లా కనిపిస్తున్నావే. టిఫిన్ తినలేదు కదా అందుకే తిక్కతిక్కగా వాగేస్తున్నావు. నువ్విక్కడే ఉండు, టిఫిన్ పట్టుకొస్తా అని మంచం దిగి మామిడి తోటల వైపు కదిలింది అది. అది తోట మొదలుకొని వెళ్ళగానే ఎదురొచ్చి నా వైపు చూస్తూ నా గురించి ఆరాలు తీస్తూ కనిపించాడు సుందరం. ఇన్నాళ్ళు సన్ని ఉన్నాడని నిమ్మలంగా ఉన్నాను కానీ నాన్న తనతో నా పెళ్లి నిశ్చయిస్తే
అని ఆలోచన వచ్చేసరికి కళ్ళు మూసుకున్నానా. అతడి చేతికి రాఖీ కడుతూ కనిపించాను ఊహల్లో. అమ్మ బాబోయ్ అనుకుంటూ కళ్ళు తెరిచేశాం. ఒకవేళ నాన్న సంబంధం ఖాయ చేస్తే నాకొద్దు అని కరాఖండిగా చెప్పేయాలని నిశ్చయించుకున్నాను ఆ క్షణమే. ఆలోచనల్లో ఉండగా సిద్ధ రావటం చూసుకోలేదనుకుంటాం. మంచం కదులుతుంది. చల్లని శ్రావణ సమీరం చెక్కిల్ని తాగ్గానే ఇందాకటిదంతా కళ అని నా సన్ని నన్ను కౌగిలించుకున్నట్టు తలుపు కలిగింది. సినిమాల్లో తప్ప ఈ చిత్రాలు జరగవనుకుంటుండగా నా మెడని చుట్టేశాయి 2 చేతులు. చుట్టేసినవి అమాంతం నన్ను తన వైపు లాగేశాయి. ఆ వేగానికి నన్ను లాగిన వారి ఎదపై వాలిపోయాను నేను. కళ్ళెత్తి అతడి వైపు చూశాను. నీలలా కళ్ళు అల్లరిగా పలకరించాయి. సన్నీ ఆనందం ఆగక గట్టిగా హత్తుకునేశాడు. హమ్మా! పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలేమో అని భయపడి చచ్చానే పావు టికెట్ అంత అవకాశం లేకుండా వెంటనే గుర్తుపట్టేశావు అని మెల్లగా నా నుదుటిని తన పెదవులు తాకాడు. ఆ తర్వాత తన గుండెల మీద నన్ను పడుకోబెట్టుకుని జోకొడుతూ నువ్వు నా కోసం ఎంత పరితపించేదానివో నేను కూడా నీ గురించి అంతే ఆలోచించేవాడిని తెలుసా. నాన్నను చూడ్డానికి మా ఇంటికి వచ్చి మామయ్య ద్వారా అనునిత్యం నీ ఇష్టాలు తెలుస్తుంటే అచ్చు నీ ఇష్టం నేనివ్వాలనే విధంగా నన్ను అమల్చుకోవటం మొదలుపెట్టా. ఈ ఐఐటి ఆ తర్వాత అమెరికా మాస్టర్ నీ చలవేం. కాలేజ్ దాకా నీ మీద ఉన్నది అట్రాక్షన్ ఏమో అనుకున్నా నేను. కాలేజ్కి వచ్చాక అది ప్రేమ అని అర్థమైపోయింది. అప్పటిదాకా ఎలా కంట్రోల్లో ఉన్నానో తెలియదు కానీ ప్రేమ మొదలయ్యాక ఇక ఆగలేకపోయా. సోషల్ మీడియా అంతా నీకోసం జల్లెడ పట్టేశాం. నువ్వేమో అందులో కాలు కూడా పెట్టకపోతివాయేం. నిన్ను ఎలా చేరాలో నాకు అంతుపట్టలేదు. అప్పుడే మాటల్లో మామ నీ కాలేజ్ పేరు చెప్పటం విని మీ కాలేజ్కి వచ్చాను. అంత పెద్ద కాలేజ్ సంద్రం నువ్వు నాకు కనపడలేదు. నాకు తెలిసిన వాళ్ళుంటే ఎంక్వైరీ మొదలుపెట్టాను. చదువుల సరస్వతి అని తెలిసింది. ఫోటో కూడా పంపించారు. కరెక్ట్గా అది చూసేటప్పటికే మామ తన వాట్సాప్ డీపీగా నీ ఫోటో పెట్టేశాడు. అది చూసి ఎలా ఎగిరానో తెలుసా. ఆ ఉత్సాహం చూసి మీ మామ అత్త అడిగేశారు. వాళ్ళ దగ్గర దాపరికాలెందుకులే అని నీ మీద నేను పెంచుకున్న ప్రేమంతా చెప్పేశాం. ఇక క్షణం ఆలస్యం చేయకుండా నాన్న మామని అడగటం ఇప్పుడే ఎందుకురా అవన్నీ అని మామ చెప్పిన మన పెళ్ళికి అయినా సుముఖమే అని అర్థమయ్యాక మీ కాలేజీలో జరిగే ప్రతి ఫెస్ట్‌కి వచ్చి నిన్ను చూసుకుని వెళ్తుండేవాణ్ణి. ఇక ఇలా కాదు మన పెళ్లి బాజాలు మోగాల్సిందేనని గట్టిగా అడిగితే ఇదిగో ఈ ఫంక్షన్‌లో అనౌన్స్ చేస్తామన్నారు. చెప్పడం మర్చిపోయా. నీతో కాంటాక్ట్‌లో లేకపోయినా నువ్వు స్నిగ్ధకి ఫోన్ చేసినప్పుడల్లా తను నన్ను కన్ఫర్మేషన్‌లోకి తీసుకునేది. తనతో నువ్వు చెప్పే ఊసులన్నీ అలా వినేసేవాణ్ణి అన్నాడు చాలా ప్రేమగా. మరి నాకు 2 డౌట్స్ ఉన్నాయి అడిగా నేను. ఏంటి పావు టికెటు అన్నాడతడు. దీనితో కలిపి 3. నువ్వు నన్ను పావు టికెటు ఎందుకంటున్నావు అడిగాను అమాయకంగా. అప్పట్లో నేను పొట్టిగా ఉన్నానని నన్నన్నావు కదా. ఇప్పుడు నువ్వు నాకన్నా పొట్టిగా ఉన్నావు కదా అందుకు. బుగ్గల్లాగాడు నా సన్ని. ఓహో! మరి నేనిందాక కలిసిన సన్ని ఎవరు? ఈ భూప్రపంచంలో నాకొక్కడికే ఆ పేరు ఉంటుందా? అతను కూడా ఫంక్షన్‌కొచ్చిన వారిలో ఒకడు. నా పేరు శౌర్య. ఇక నుంచి శౌర్యానందన నా పేరు కలిపి చెప్పాడు. ఆ మాటకి మురిసిపోతూ మరి మనం విడిపోయే ముందు గొడవ జరిగింది కదా. నువ్వు నన్ను క్షమించావా అడిగాను నేను. బదులుగా నవ్వేసి అలా ఇప్పుడు గిల్లకు బంగారం నేను తట్టుకోలేను అనేసి పెద్దగా నవ్వేశాడతను. అతని నవ్వుతో శృతి కలిపేశా నేను. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.